మీరు పోరాడుతూనే ఉన్నారా? మీ ప్రార్థనలకు జవాబు రావటం లేదని బాధపడుతున్నారా? అనేక మార్లు మీరు ప్రార్థిస్తున్నా, ఎందుకని మీ ప్రార్థన నెరవేరటం లేదు? దేవుడు మా ప్రార్థనలు వింటున్నాడా? లేదా? అని సందేహంగా ఉంటుందా? రాత్రంతా మీరు బాధపడుతూనే ఉన్నారా? ఎవరికి కనిపించకుండా దుఃఖముతో ఉన్నారా? పైకి నవ్వుతూనే లోపల చాలా దుఃఖముతో ఇంకా మా ప్రార్థనకి జవాబు రావట్లేదేంటి? దేవుడు ఎందుకు మా ప్రార్థనలు వినటం లేదని అనుకుంటున్నారా? అయితే ఈ సందేశం మీకోసమే. దేవుడు మీకు చెప్పబోతున్నది ఏంటంటే, ఈ నేటి దినము నుంచి ఆయన మీ శ్రమ కాలమునన్నిటిని ముగిసి ఉన్నవి అని చెప్తున్నాడు. ఆయన ఒక నూతన ద్వారములు మీ కొరకు తెరవబోతున్నాడంట. ప్రార్థనలో మీరు గడపండి. ప్రార్థనలో విశ్వాసంగా ఉండండి. అయితే దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీ శ్రమ దినములన్నీ ముగిసి ఉన్నవి. నేనొక నూతన ద్వారములు మీ కొరకు తెరవబోతున్నాను అని దేవుడు మీతో సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా పేరు హేమంత్. మీరు చూస్తున్నారు లార్డ్ యెహోవా యూట్యూబ్ ఛానల్. చాలామంది వాళ్ళ ప్రార్థన జీవితంలో ఒకే అంశము, లేకపోతే కొన్ని కార్యాల కొరకు, లేకపోతే కొన్ని అవసరతల కొరకు, వక్రతల కొరకు, అప్పుల కొరకు అనేక మంది ప్రార్థనలు గడుపుతూనే ఉంటారు. కానీ వారు ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన అనేది జవాబు రాక బాగా ఇబ్బంది పడిపోతూ, ప్రార్థన నా దేవుడు ఆలకించటం లేదా? దేవుడికి నా ప్రార్థన వినపడటం లేదా? అని వారెంతో కృంగిపోతూ ఉన్నారు. అయితే దేవుడు వారికి చెప్తున్నది ఏంటంటే, వారి శ్రమ దినములన్నీ ముగిసి ఉన్నవి. వారి కొరకు నేనొక నూతన ద్వారాలని తెరవబోతున్నాను అని దేవుడు మీకు చెప్తున్నాడు. నమ్మండి, విశ్వసించండి. మీ ప్రార్థనలు దేవుడికి వినపడ్డాయి. చాలామంది మేము ప్రార్థిస్తున్నా ఎందుకు జరగటం లేదు అని ప్రార్థనలు అడుగుతున్నప్పుడు, దేవుడు చెప్తున్న సమాధానం ఏంటంటే, ఆయన ఆల్రెడీ మీ కార్యాలకు మొదలుపెట్టాడు. మీ ప్రార్థనలు ఆయనకు వినపడ్డాయి. ఎక్కడ దిగితే మీ సమస్య తీరుతుందో, ఎక్కడ మాట్లాడితే నీ సమస్య తీరుతుందో, నీ అవసరతలు అక్రతలు నీకు చేరుతాయో, అక్కడ ఆయన ముందుగానే దిగి ఉన్నాడు. నమ్ము, విశ్వసించు. ఇప్పుడు నీ ముందు ప్రస్తుత జీవితంలో కనపడకపోవచ్చు కానీ, ముందు ముందు రోజుల్లో దేవుడు చేసే క్రియలని మనం ఊహించలేని రీతిగా, అద్భుత రీతిగా మనం పొందుకోగలుగుతాం. అది ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడు మన విశ్వాసం బలంగా ఉంటుందో, ఆ క్రియ అంతకు త్వరగా మనం ఆ క్రియని చూస్తాం. చాలామంది రాత్రిపూట ఏడుస్తూ ఉంటారు. ఎవరికి కనపడదు. కానీ వారి దుఃఖము వారిలోనే మునిగి బాగా కుమిలిపోయి, నలిగిపోయి ఉంటారు. అటువంటి వారికి దేవుడు చెప్తున్న లేఖన సందేశం ఏంటో తెలుసా? కీర్తనలకు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో, రాత్రంతా ఏడుపు ఉండినను ఉదయము వారికి సంతోషమును కలుగును అని. మీరు నమ్మండి, ఈ రాత్రే మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. విశ్వసించండి. ఆ మాటని మీరు విశ్వసించండి. ఇంతవరకు దేవుడు నాకు తోడుగా లేరు. నన్ను వదిలేశారేమో, నా ప్రార్థన ఆయన వినపడట్లేదు, ఆయన నన్ను వదిలేశారేమో అనుకుంటున్నారు. కానీ కాదు. ఆయన మీ పని మీదే ఉన్నారు. మీ ప్రార్థనలు ఆయనకు వినపడ్డాయి. నమ్మండి. ఇప్పటికే అది జరిగిపోయిందని విశ్వసించండి. ఆ దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పని మహనీయుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయనను నమ్మండి, విశ్వసించండి. ఆలస్యం అవుతుందని ప్రార్థన చేయకుండా ఆపవద్దు. ఈ క్షణమే దేవుడు నీ యొక్క శ్రమలను, నీ కష్టాలను, నీ అవసరతలన్నిటిని తీర్చి నీకివ్వబోతున్నాడు. నీకు ఒక నూతన ప్రారంభం ఇవ్వబోతున్నాడు. నీ ద్వారాలు, మూసిన ద్వారాలు తెరవబడుతున్నాయి. ప్రార్థించండి, వాక్యాన్ని చదవండి, విశ్వసించండి. ఏ రోజుటికి ఆ రోజు నూతనంగా మీ విశ్వాసాన్ని కట్టుకుంటూ ఉండండి. బలపరుచుకోండి. దేవుడి మీద విశ్వాసాన్ని అస్సలు వదలొద్దు. ప్రార్థించండి. అసలు నా జీవితంలో ఎందుకని నేను ఇంకా ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను? ఎందుకని నేను ఇంకా దేవా నా ప్రార్థన మీకు వినపడటం లేదా అని దేవుడిని మీరు అడగండి. అలా అడిగినప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. లేఖనానుసారంగా మీకు జవాబిస్తారు. ఆయన సందేశాలు మీకు మీ దగ్గరికి చేరుస్తాడు. దేవుడు ఎలాగైనా మీతో మాట్లాడతారు. దేవుడు ఎలాగైనా మీ సమస్యలను తీరుస్తారు. దేవుడు మీకు ఖచ్చితంగా జవాబిస్తారు. మీరు ప్రార్థించడం మాత్రం మానకండి. తప్పకుండా ప్రార్థనలో ఏకముగా మమేకమై ఖచ్చితంగా పట్టుదల కలిగి ప్రార్థించండి. వరకు పట్టుదల కలిగి ప్రార్థించడం అనేది వారికి తెలియదు. ఒకే మాటని అడగటం, అడగటం, అడుగుతూనే ఉంటారు. అలా కాదు. అడిగిన వెంటనే అది పొందుకున్నామని దానికి కృతజ్ఞతలు చెల్లించండి. దేవా నాకిది చేసేసినందుకు నీకు వందనాలు. థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకింతవరకు చేసిన వాటన్నిటి కొరకు నీకు థాంక్స్ ప్రభా అని ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావో, అంతకంతకు దేవుడు నీకు ముందుగానే, ఆయన నిర్దేశించిన సమయానికంటే ముందుగానే నీకు అందివ్వగలుగుతాడు. నువ్వు ఊహించని సమయంలో
నీ సమస్యలు తీరుతాయి. నువ్వు ఊహించని రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఊహించని రీతిగా దేవుడు నీకు జవాబిస్తాడు. మీరు బాధపడుతున్నారా? మీరు శ్రమ పడుతున్నారా? మీరు దిగులుతో ఉన్నారా? మీరు కృంగి ఉన్నారా? ప్రతి వాటికి దేవుడు ఒక ముగింపునివ్వబోతున్నాడు. ఈ రాత్రే, ఈ రాత్రే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అది మీరు సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లయితేనే. మీరెప్పుడైతే విశ్వాసముతో బలముగా నమ్ముతారో దేవుడు కార్యం చూస్తారు. కానీ ఒకటి మాత్రం నిజం. ఎప్పుడైతే మనం విశ్వాసంలో తగ్గుతామో, విశ్వాసంలో ఎప్పుడైతే మనం విశ్వసించకుండా అనుమానిస్తామో దేవుని క్రియలు ఆగిపోతాయి. కానీ దేవుడేమంటున్నారంటే, నా బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఈ క్షణానే మీ శ్రమ దినాలన్నీ ముగుస్తున్నాయి. వాటి కాలము చెప్పున అవి జరుగుతాయి. మీ సమయం ఇంకా రాలేదని బాధపడొద్దు. ఆ పని మీదే దేవుడు ఉన్నాడు. మీ సమయం ఇంకా మీ ప్రార్థనకు జవాబు రావట్లేదని బాధపడొద్దు. కరెక్ట్ సమయానికి, సరైన సమయానికి ఆయన మీకు జవాబిస్తాడు. ఆయన మీ సమస్యలు తీరుస్తాడు. మీ అక్కరతలను తీరుస్తాడు. మీ అవసరతలన్నిటినీ తీరుస్తాడు. మీకు కావాల్సినవన్నిటిని తీరుస్తాడు. మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, లేకపోతే అప్పుల బాధలో ఉన్నా, లేకపోతే చదువుల విషయంలోనైనా, లేకపోతే ఉద్యోగ వ్యాపార విషయంలోనైనా, లేదా ఇంక ఏదైనా సమస్య, ఆరోగ్య సమస్యలైనా, లేకపోతే కుటుంబ సమస్యలైనా, ఏ సమస్యల చేత బాధపడుతున్నారో తెలీదు కానీ ప్రతి ఒక్కరికి ముగింపు ఉందని దేవుడు సందేశం ద్వారా మీకు తెలియపరుస్తున్నారు. మీరు విశ్వసించండి, ధైర్యంగా ఉండండి. దేవుడి కార్యమును మీరు చూస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం మొదలు పెట్టేశాడు. ఆల్రెడీ అది నడుస్తూ ఉంది. దేవుడు మీ ఊహకు మించిన కార్యములు చేయబోతున్నాడు. మీ శ్రమ దినములన్నీ ముగిసి ఉన్నాయి. మీకు నూతన ద్వారాలు దేవుడు తెరుస్తానని సెలవిస్తున్నాడు. ఆయన ఆత్మ కార్యములు మనం కూడా అర్థం చేసుకోలేని రీతిగా ఉంటాయి. కనుక దేవుణ్ణి ప్రార్థించండి. విశ్వాసముతో, బలముతో ఉండండి. ప్రార్థనలో ఏకముగా కూడి ఉండండి. ఆ రీతిగా మీరు ఎప్పుడైతే ప్రార్థనలో బలముగా, విశ్వాసములో బలముగా, స్టెబిలిటీగా ఉన్నట్లయితే దేవుడి క్రియ మీకు వెనువెంటనే తొందరగా జరుగుతున్నట్లు మీరు చూడగలుగుతారు. అయితే లేఖనాల ద్వారా దేవుడు మనకు అనేక మార్లు మాట్లాడతాడు కదా! మనం ఆ లేఖనాల్ని మాట్లాడింది మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇప్పుడు నేను ఈ సందేశం చెప్పాను. అయిపోయిందా బ్రదర్, వచ్చేసింది, నమ్మేసాను అంట్లే కాదు. మీరు పరిపూర్ణంగా నమ్మాలి. మీరు పరిపూర్ణంగా ఎప్పుడైతే దేవుని క్రియల్ని నమ్ముతారో అప్పుడు ఆయన క్రియలు మీకు జరుగుతాయి. ఆయన క్రియలు మీకు కనపడతాయి. ఆయన చిత్త ప్రకారం, ఆయన సమయ ప్రకారం ఖచ్చితంగా అనుకోని రీతిగా కార్యాలు చూస్తారు. చాలా వరకు అప్పుల బాధలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. చాలా మంది లేమిలో ఉండుండొచ్చు. మాకు ఈ పేదరికంగా ఎంతో చాలా సమృద్ధి లేక అసంతృప్తితో జీవితాలు కొనసాగుతూ ఉన్న వారు ఎంతో మంది ఉండుండొచ్చు. అవన్నిటికీ దేవుడు ఒక ముగింపు పలికి ఉన్నాడు. ప్రార్థించండి, విశ్వసించండి, లేఖనాన్ని పట్టుకొని, ఎత్తి పట్టుకొని ప్రార్థించండి. దేవుడు మీతో ఏం మాట్లాడాడో, దేవుడు మీతో ఏమంటున్నారో మీరు ప్రార్థనలో బలముగా ఉన్నట్లయితే మీకు తెలియపరుస్తారు. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన సమయానికి తగ్గట్లుగానే ఆయన మనకు ఊహించని రీతిగా, ఊహించని సమయంలోనే, మనం ఊహించను ఆ సమయంలోనే దేవుడు మనకి ఆ యొక్క ఆశీర్వాదాలను మనకు అందజేయగలుగుతాడు. ప్రార్థించండి, ప్రార్థనలో పోరాడండి, పట్టుదల కలిగి ప్రార్థించండి. మీరు ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థిస్తారో దేవుడు మీ కార్యములు వెంటనే నెరవేరుస్తాడు. మీరు ఎప్పుడైతే ప్రార్థించిన తర్వాత కృతజ్ఞత చెప్తారో, ఇప్పటికే అది జరిగిపోయిందని కృతజ్ఞత చెప్తారో, ఆ భావంతో మీరు ఎప్పుడైతే ఉంటారో దేవుడు క్రియలు త్వరగా చూస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు ప్రేమతో చెప్తున్నది ఏంటంటే, మీ బాధ నేటితో ముగిసి ఉన్నది. మీ కష్టం నేటితో ముగిసి ఉన్నది. మీ ప్రార్థనకి జవాబు నేటితో దేవుడు తెలియజేయబోతున్నాడు. ఆయన మీకు అనుగ్రహించబోతున్నాడు. మీ ప్రార్థనకి జవాబు ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆయన ఊహించని రీతిగా నీకు ఒక అద్భుత క్రియలు జరిగిపోతున్నాడు. నువ్వు నమ్ము, విశ్వసించండి. మీరు నమ్మండి, విశ్వసించండి. ఆయన కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి ఏవించండి. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు వందనాలు. మీ బంగారు పాదాలలోకి వెళ్ళని కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నా తండ్రి, ఎంతమంది అయితే ఈ సందేశాన్ని విన్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే వారి ప్రార్థనకి జవాబు రావట్లేదని బాధపడుతున్నారో మీరు త్వరగా వారికి జవాబును దయచేయండి. ఎంతమంది అయితే వాళ్ళు దుఃఖముతో ఉన్నారో వారికి సంతోషమును కలిగచేయండి. ఎంతమంది అయితే అప్పుల బాధలు, ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో అయ్యా వారికి మీరు సహాయం దయచేయండి. అయ్యా వారి జీవితంలో ఏ బాధ, ఏ కొలిమి, ఏ లేమి ఉన్నదో
అవన్నీ మీరు తీర్చండి. వారి ప్రార్థనలకి త్వరగా జవాబును దయచేయండి. ఈ సందేశం వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడేలా కృపను దయచేయండి. అనేక మంది జనులు మీ కొరకు కనిపెట్టుచుండగా మీరు త్వరగా వారికి జవాబు దయచేయమని వేడుకుంటున్నాం. ఆ రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్ అని కామెంట్లో టైప్ చేయండి. మీకు ఏదన్నా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ప్రయత్నిస్తాం. దేవుడు మీ ప్రార్థనలు, మీ అవసరతలు, అక్రతలు త్వరగా దయచేయబడునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్.